కేశంపేట మండలం కాకునూరు గ్రామంలో ఎర్ర వెంకటమ్మ గారి సంస్మరణ సభ జరుగుతున్నది. ఎర్ర వెంకటమ్మ మొన్న 13వ తారీఖు రోజు అనారోగ్యంతో హాస్పిటల్లో చికిత్స పొందుతూ చనిపోయింది. వాస్తవంగా ఆమె ఇంకా చాలా గట్టిగానే ఉంటుంది. ఒక 5-6 సంవత్సరాలుగా ఈ కుటుంబంతో మాకు పరిచయం ఉంది. ఎందుకంటే ఎర్ర మోహనకృష్ణ మా సంఘంలో పనిచేస్తున్నాడు కాబట్టి మేము చాలాసార్లు రావడం జరిగింది. వచ్చినప్పుడల్లా ఎర్ర వెంకటమ్మ చాలా ఆప్యాయంగా పలకరించడమే కాకుండా ఆమె ధైర్యం కలిగినటువంటి వ్యక్తి. ఎర్ర వెంకటమ్మలో చూస్తే ఆమె మాట తీరు కానీ ఆమె ప్రశ్నించే తత్వం, చాలా విషయాలు మన మోహనకృష్ణ తను కరపత్రంలో రాశాడు. వాళ్ళ తల్లిదండ్రులకు సంబంధించినటువంటి గొప్ప విషయాలన్నీ కూడా తెలియజెప్పాడు. ఎక్కడైనా ఏ గ్రామంలోకి వెళ్ళినా మనిషి చనిపోయిన తర్వాత మంచి చెడులను అమ్మలక్కలు కానీ పెద్దలు కానీ అందరూ మాట్లాడుకుంటారు. అందరు అనుకుంటాం చనిపోయినప్పుడు, కానీ వాళ్ళ యొక్క విలువ తెలియదు. బతికున్నప్పుడు అందరూ ముసలోళ్ళు అయినరని లేదా కొడుకులకు పిల్లలకు చిన్నవాళ్లకు కొన్ని అనుభవాలతో వాళ్ళు ఎన్నో కష్ట నష్టాలను కన్నీళ్లను అనుభవించుంటారు. కాబట్టి ఎన్నో కరువు కాటకాలను పేదరికాన్ని అనుభవించుంటారు. కలో గంజో తాగి వాళ్ళ బిడ్డలకు మరి పాలు పెట్టి వాళ్ళకు తిండి పెట్టి, అంటే ఒక తల్లి ఒక తండ్రి తను తినకపోయినా తన పిల్లల్ని పెంచాలి, వాళ్ళకి పెట్టాలనేటటువంటి తల్లిదండ్రులకు అంత ఆప్యాయత ఉంటుంది. తల్లికి ఇంకా కష్టం ఎక్కువనే ఉంటుంది. మగపిల్లలు కొంచెం బయటికి వెళ్ళి మగవాళ్ళు అది తీర్చుకుంటారు, కానీ మహిళలకు, ఎందుకంటే భూమికి ఎంత కష్టం ఉంటుందో ఒక తల్లికి కూడా అంతే కష్టం ఉంటుంది. భూమిలో పంట పండుతుంది, పంట పండడం ద్వారానే మనం బతుకుతున్నాం. అట్లనే ఈ సమాజము కూడా ముందుకు పోవాలంటే మహిళ లేకుండా, అంటే పంటలు ఉత్పత్తి కావడానికి మా భూమి కారణమైతే ఈ మానవ సమాజం ఉత్పత్తి కావడానికి, మనుషులంతా బతకడానికి ఈరోజు మహిళ ఒక తల్లిగా, ఒక అక్కగా, ఒక చెల్లిగా, ఇప్పుడు మగపిల్లలు చదువుకుంటున్నారంటే వాళ్ళ అక్కలను మన మోహనకృష్ణ చెప్పాడు. ఇలా పెద్ద అక్కను కూడా చదువుకేసిండు. వాళ్ళ నాయన కొంచెం చదువుకున్నాడు కాబట్టి పెద్ద అక్కను కూడా రాములమ్మ అక్కను కూడా చదువుకేస్తే మరి నెక్స్ట్ వాళ్ళ చెల్లెలు ఏం పేరు యాదమ్మ, తర్వాత మోహనకృష్ణ, వీళ్ళను ఎత్తుకోవాలి కదా. వీళ్ళ ఆలల పాలన, ఎందుకంటే వాళ్ళకు బయటకు పోయి పని చేసుకుంటేనే నోటికాడికి బుక్ అందుతుంది. మరి వీళ్ళ పిల్లల్ని ఎవరు పెట్టుకోవాలి? తల్లి చూడాల్సిన తల్లి పురిటిలో బిడ్డ ఉన్నాక కూడా 15 రోజులు 21 రోజులు కాకముందే పని ఒళ్ళో కట్టుకుని పనికి పోయినటువంటి సందర్భం. కాకపోతే పిల్లలు పెద్ద అక్క కూడా తల్లితో సమానం. మళ్ళీ ఏం చేస్తుంది? తర్వాత తల్లిగా ఉండి మరి ఆమె చదువు మాని వీళ్ళను తాకడము. తర్వాత రెండవ ఆమె మన యాదమ్మ కూడా ఆమె చదువుకుని మళ్ళీ అంటే కష్టాలు కన్నీళ్ళు, అంటే తల్లికి ఎన్ని కష్టాలు ఉంటాయి, ఒక మహిళకు ఎన్ని కష్టాలు ఉంటాయి అనేటటువంటిది మనం ఆలోచన చేస్తే మరి ఆ కష్టాలను మనం గుర్తిస్తున్నామా, గౌరవిస్తున్నామా? మహిళలను మనం తల్లిని గౌరవిస్తున్నామా, అక్కను గౌరవిస్తున్నామా, చెల్లిని గౌరవిస్తున్నామా? మన కుటుంబము ఒకటైతే ఇప్పుడు మన చెల్లిని, మన అక్కను, మన తల్లిని చూసి మళ్ళీ పక్కన ఒక మహిళను మనం ఎట్లా చూస్తున్నాం? మహిళ అంటే ఇప్పుడు చిన్న పిల్లల మీద అత్యాచారాలు. పసిపిల్లలు ఏమంటారంటే వాళ్ళు డ్రెస్సులు బాగా వేసుకోలేరు, మగపిల్లలను రెచ్చగొడుతున్నారు. ఏ ముసలి తల్లి రెచ్చగొడుతుంది చెప్పండి? ముసలామె మీద ఎందుకు? 70 ఏళ్ల ముసలామె మీద అత్యాచారం ఎందుకు జరుగుతుంది? పాపం ఆమె ఎవరిని రెచ్చగొట్టిందని ఆమె మీద అత్యాచారం జరుగుతుంది. పసిపిల్లలు అంటే మనం పుట్టడం బరిబత్తలనే పుట్టినాం. తల్లి గర్భములో నుంచి పిల్లవాడు లేదా అమ్మాయి పుట్టేటప్పుడు బరిబత్తలనే పుట్టినప్పుడు ఆ బరిబత్తలో ఉన్నటువంటి ఆ శరీరాన్ని నువ్వు ఎంత కాంక్షతో తీస్తున్నావు అంటే అక్కడ కూడా మళ్ళీ మహిళనే టార్గెట్ అవుతున్నది. మహిళల మీద ఇంత కష్టాలు కుటుంబంలో ఉన్నాయి. బయటికి వెళ్ళి పని చేసుకునే పరిస్థితి, పని చేసుకునే దగ్గర మరి చూపులు కానీ ఆ చేష్టలు కానీ మరి అందరి, అంటే అక్కడ ఊర్లో గ్రామ బలమైనోడు ఏం చేసినా చెప్పుకునే పరిస్థితి, భర్తకు కానీ కుటుంబంలో చెప్పుకోలేనటువంటి పరిస్థితులు మరి అవి అందరి మహిళలకు అట్లనే ఉన్నాయి.
ఒక్క మహిళ కాదు. వెనుకటికి ఈ ఏప్రిల్ నెల పూలే తర్వాత అంబేద్కర్ పుట్టినటువంటి నెల. పూలే పుట్టినప్పుడు కేవలము కింది కులాల్లో లేదా అంటరాని కులాల్లో లేదా అణగారిన కులాల్లో పుట్టిన మహిళలకే కష్టాలు ఉంటాయని అనుకున్నారు. కానీ బ్రాహ్మణ మహిళలకు కూడా, బ్రాహ్మణ మహిళలను ఏం చేసేవాళ్ళు, ముసలి అంటే మగపిల్లలు ఎంత పెళ్ళిళ్ళన్నా చేసుకోవచ్చు, కానీ ఆడమ్మ ఏం చేయాలి, పిల్లలు పుట్టిన తర్వాత జీవితాంతం ఆ పిల్లల కోసం బతకాలి. ముసలాయనకు 10-12 సంవత్సరాల అమ్మాయిని బాలికను పెళ్లి చేస్తే ముసలాయన కాబట్టి చచ్చిపోతాడు. ఆమె 10-20 ఏళ్ళు 25 ఏళ్ళు వచ్చే యవ్వన వయస్సు వచ్చేసరికి ఆయన చచ్చిపోతే పెళ్లి చేసుకోరాదని చెప్పి మొత్తం గుండు గీయించి తెల్లబట్టలు కట్టి ఎవరికి కనబడొద్దని చెప్పి అన్ని కప్పి ఇంట్లో నుంచి బయటికి పోనీయకపోతే ఆమె తన జీవితాన్ని మొత్తం అంటే ఒక 100 ఏళ్ల జీవితాన్ని కోల్పోయి ఒక బ్రాహ్మణ మహిళ గుండు గీసి. మరి అట్లన్నా ఊకున్నారా? ఇంట్లో ఉన్న వాళ్ళు అన్నలా, తమ్ముండ్లా, చిన్నాయనలా, మామలా ఎవరో తెలియదు. మళ్ళీ అమ్మాయిని తెరిచి గర్భం చేస్తే మళ్ళీ ఆమెనే తిట్టడం. నువ్వు ఎవడో చేసిన తప్పుకు ఆమె కడుపు మోయాల్సిన పరిస్థితి, మళ్ళీ ఆ కడుపును తీసుకుపోయి మళ్ళీ ఎక్కడనో పొదల్లో పడేయాల్సినటువంటి పరిస్థితి. అటువంటి పరిస్థితిని పూలే అయ్యో అని చెప్పి ఆ బ్రాహ్మణ మహిళలనంతా తీసుకొచ్చి హాస్టల్ పెట్టి వాళ్ళకు డెలివరీ చేసి ఆ పిల్లల్ని సాకి సంతరించి ఆ ఇద్దరికి పూలేకు సావిత్రిబాయికి పిల్లలు లేకపోతే బ్రాహ్మణ మహిళ కాశీబాయి అనే ఆమె పుట్టిన బిడ్డను తీసుకుని వాళ్ళు సాక్కుని డాక్టర్ని చేసి అట్లా బ్రాహ్మణ మహిళల కోసము హాస్టల్ కట్టి డెలివరీలు చేసినటువంటి వ్యక్తి మన సావిత్రిబాయి పూలే చేశారు. మహిళల కష్టాల గురించి చాలా అద్భుతంగా ఆయన చెప్పాడు. ఆ తర్వాత మనము ఆయనను గురువుగా తీసుకున్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మన ఎర్ర మోహనకృష్ణ చెప్పాడు. నిజానికి రామయ్య చాలా తెలివి కలిగినటువంటి వ్యక్తి, చదువుకున్నాడు, పాటలు పాడేవాడని, తర్వాత నాటకాలు వేసేవాడు, రేడియో వినేవాడు, ఇంగ్లీషు, హిందీ, తమిళము, అంటే అంత అద్భుతమైనటువంటి జ్ఞానము కలిగినటువంటి వాళ్ళు. కష్టము గురించి, మనుషుల గురించి, మా సమాజం గురించి తెలిసినటువంటి వ్యక్తి అంబేద్కర్ను తీసుకుని గౌరవించడం. ఎందుకు ఈరోజు అంబేద్కర్ను గౌరవించాల్సినటువంటి స్థితి మనకు వచ్చింది? అంబేద్కర్ ఏం చేశాడు అని మనం చూసినప్పుడు అంబేద్కరు తన కుటుంబం కోసం పాటుపడలేదు. తనకు 5 మంది పిల్లలు, 3 మగపిల్లలు. అప్పుడు వెనకటికి చిన్నప్పుడు జ్వరాలు వచ్చేవి. జ్వరాలు అంటే పోలియో, ఇప్పుడు అంటున్నాం పోలియో, అప్పుడు తెలియదు మనం. జ్వరంలో పట్టినే ఫిట్స్ వచ్చి కాలు పడిపోవడము, చెయ్యి పడిపోవడము, లేకపోతే వంకర కావడము, అంటే కుంటోళ్ళుగానో లేకపోతే ఏదో ఒక అవయవం మాడిపోవడం అనేది జరిగేది. అట్లా వాళ్ళకి జ్వరం వస్తే వాళ్ళ భార్య, అంబేద్కర్ భార్య పిడుకలు కొట్టి వాటిని అమ్మి ఆ డబ్బులను జమ చేసుకుంటే ఈ డబ్బులు జమ చేసుకున్న డబ్బులు పిల్లలకు ఆరోగ్యం కోసం పెట్టాలన్నా ఆయననేమో ఇంగ్లాండ్ పోయాడు చదవడానికి. మరి ఆయనకు కూడా నెలకు పంపాల్సినటువంటి పరిస్థితి ఉంది. మరి ఆయన అంబేద్కర్ ఒకటే మాట అన్నాడు, ఈరోజు 1000 సంవత్సరాలుగా మన జాతులు, మన కులాలు ఇంకా చీకట్లలోనే ఉన్నాయి, వెలుగులో లేవు. వెలుగు జీవితాలు రావాలంటే మన పిల్లలు ఈరోజు మంచిగుండి మనం బతికితే, మన ఒక్క కుటుంబం బతికితే మన కులం కానీ మన జాతి కానీ ముందుకు పోదు. కాబట్టి మన జాతికి, మన కులానికి, మన సమాజానికి వెలుగులు నింపాలంటే మనం త్యాగం చేయాలని చెప్పి ఆయనకు చదువుకున్నాడు కాబట్టి లేదా జ్ఞానం ఉంది కాబట్టి ఆయన అనుకుని ఉండొచ్చు. కానీ ఆ రమాబాయి ఆమె ఒప్పుకోవడము నాకు అనిపిస్తుంది. ఆమె ఒప్పుకోవడం ఎంత ఎవరైనా ఒక తల్లి పిల్లను, బాబును అంటే డాక్టర్కు చూపిస్తే ఆ పిల్లవాడు బతుకుతాడు, ఉన్న 2 రూపాయలు 3 రూపాయలు అక్కడ మందులకు డాక్టర్కి ఇద్దాము అని తల్లి ప్రేమ పేగు తెచ్చుకుని తన కళ్ళ ఎదుటుగా ఒక బిడ్డ చనిపోతున్నాడు అనే దాన్ని పట్టించుకున్నా కూడా ఏడ్చుకుంటూ మరి తన భర్త చెప్పినటువంటి విషయాన్ని అంగీకరించి మరి ఆ డబ్బులని భర్తకి ఇచ్చిందంటే ఎంత గొప్ప ధన్యురాలనుకోవాలి మనం రమాబాయి. అంటే అటువంటి
ధన్యురాళ్ళు ఎవరు అంటే మహిళలే అని కూడా మళ్ళీ చెప్పుకోక తప్పదు. అంటే ఈరోజు మనం అంతా వెలుగులలో ఉన్నాము. అంబేద్కర్ రాజ్యాంగాన్ని రాసిన, ఒక రాజనీతిజ్ఞుడిగా మారిన, రాజకీయ నాయకత్వం చేసిన, న్యాయశాఖ మంత్రిగా చేసిన, మన కోసం ఇన్ని విషయాలు చెప్పిన ఈరోజు మనం కుర్చీల మీద కూర్చుంటున్నాము, ఎక్కడన్నా రోడ్ల మీద నడుస్తున్నాము, హోటళ్ళలో కూడా అందరితో సమానంగా కూర్చునే, అంటే అక్కడక్కడ హోటళ్ళలో రానివ్వట్లేదు, గుళ్ళోళ్ళకి రానివ్వట్లేదు, బళ్ళోకి రానివ్వట్లేదు, జరుగుతున్నాయి, రోడ్ల మీద నడవనియట్లేదు, ఇవన్నీ జరుగుతున్నాయి. కానీ కొంతలో కొంత అప్పటికి ఇప్పటికీ ఈ మార్పు సాధ్యమైందంటే మరి అంబేద్కర్ లాంటి వాళ్ళు వాళ్ళ జీవితాలను త్యాగం చేశారు. కాబట్టి మనం కూడా ఈరోజు అందరూ అన్నారు చాలామంది, ఏముందిలే దినం అంటే అందరూ వస్తారు, తింటారు, పోతారు, వాళ్ళ పనులలో వాళ్ళు ఉంటారు, మళ్ళీ ఇది పెట్టి వాళ్ళని ఎందుకు డిస్టర్బ్ చేస్తారు, వాళ్ళని ఎందుకు అది చేస్తారని మమ్మల్ని చాలామంది అనేవాళ్ళు కూడా ఉన్నారు. అంటే మనం డిస్టర్బ్ చేయడానికి రాలేదు. మనము ఏంటంటే ఈరోజు ఎర్ర వెంకటమ్మ పలాని కులానికి సంబంధించినది కాబట్టి ఆ కులములే వస్తారు, లేదా ఆ కుటుంబ సభ్యులే వస్తారు, లేదా ఆ బంధువులే వస్తారు. మేము వివిధ కులాలు, వివిధ ప్రాంతాలు, ఎక్కడనో అక్కడ మా అక్క నర్సంపేట నుంచి వచ్చింది వరంగల్, ఆమె 250 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చారు. ఈయన మధు అనేటాయన ఒక 150 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చింది. ఈయన హన్మకొండ అంటే ఒక 200 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చింది. అంటే ఈ విధంగా ఎందుకు వచ్చిండ్రు వీళ్ళందరూ? కులమొళ్ళు కాదు, మన ఊరు కాదు, మన ప్రాంతం కాదు, అంటే మన మీద ప్రేమ లేదా మానవత్వము, మనుషులు, అనుబంధాలు, ఆప్యాయతలు, ప్రేమలు, అంటే మేమంతా కలిసి ఒక 5-6 సంవత్సరాలుగా తిరుగుతున్నాం. బట్ మోనకృష్ణ ఏందో అనేది మనము తెలుసు. అంటే ఒక మిత్రుడు కాబట్టి ఆ మిత్రుని వాళ్ళ అమ్మ చనిపోయినప్పుడు మనము ఇవ్వాలి కదా. అప్పుడు ఒక కష్టం వచ్చింది, ఆయనకు ఒక కన్నీళ్ళు వచ్చినాయి, మనము వాళ్ళ అమ్మను వాళ్ళ నాయనను తీసుకురాలేదు, కానీ ఉన్నటువంటి వాళ్ళము ఆ కష్టాలను, ఆ కన్నీళ్లను మనము డబ్బులు ఇవ్వకపోవచ్చు, లేదా ఆయనకు పెద్ద అది చేయకపోవచ్చు, కానీ ఒక మంచి మాట, లేకపోతే ఆ కష్టకాలంలో ఒక చేయూతను అందించి కన్నీళ్లను తూర్చడం అనేది చాలా గొప్ప విషయం. లేకపోతే ఏమవుతుందంటే మనిషి బతికెటోడే కాదు. ఎందుకు అని అంటే ఆ బాధలు ఉన్నోళ్ళు, అయ్యో మా అమ్మ చచ్చిపోయింది, లేకపోతే మా భార్య చచ్చిపోయింది, మా భర్త చచ్చిపోయింది అని చెప్పి చచ్చిపోయేటటువంటి పరిస్థితి చాలామంది చూస్తున్నాం కొన్ని చోట్ల. మరి మన ధైర్యము, మేమంతా ఉన్నాం నాయన నీకు, లేకపోతే మేమందరం మనము మనుషులం కదా, మనుషులం కాబట్టి ఒకరికి తోడైతాము అనేటటువంటి ఒక భరోసా, మనిషికి భరోసా అనేది ఆ సమయంలో, బాధ సమయంలో, సమస్య ఉన్న సమయంలో చాలామంది అంటున్నారు ఈ భూమి సమస్య చెప్పారు, మరి మీ సంఘం పరిష్కరించిందా అని అడిగే వాళ్ళు కూడా ఉండొచ్చు. సంఘము అనేది పరిష్కరించిందా లేదా అనే దానికంటే కూడా నీకు అన్యాయం జరిగింది అనే విషయం ఒక గ్రామంలో లేదా మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, మనకు తెలిసిన వాళ్ళు మాట్లాడలేనప్పుడు ఎంతో దూరం నుండి ఎక్కడెక్కడి నుంచి వివిధ కులాలకు సంబంధించినటువంటి వాళ్ళు వచ్చి ఇది తప్పు, ఇది అన్యాయము, వీళ్ళకి న్యాయం జరగాలి అంటే మనిషి ఉన్న చోటు నుంచి అయినా ఒక మాట మాట్లాడడం అనేది చాలా గొప్ప. మనకు కూడా శక్తి లేదు. ఈరోజు మా సంఘంలో 100 మంది ఉంటే వేరే విషయం ఉంటుండే. మా సంఘంలో 10 మంది 15 మంది మేము ఉన్నాం. 100 మంది ఉంటే ఇంతవరకు కాకపోయేది. 1000 మంది మా ఎంబడి రండి, లేదా 100 మంది రండి, ఇది ఎట్లా పరిష్కారం కాదో, లేకపోతే మేమేమన్నా అన్యాయాలు చేస్తున్నామా, అక్రమాలు చేస్తున్నామా, ఏం చేస్తున్నాం అనేది కూడా గమనించాలి. అంటే ఈరోజు అన్యాయాలు చేసే వాళ్ళకు, అక్రమాలు చేసే వాళ్ళకు, అవినీతికి పాల్పడే వాళ్ళకు, దౌర్జన్యాలు చేసే వాళ్ళకు మరి వాళ్ళు ఎంబడి ఉంటున్నారు జనాలు. ఈరోజు మంచి వాళ్ళే ఎంబడి మంచి విషయాలు చెప్పిన, నీతి నిజాయితీతో బతికిన ఈరోజు వాళ్ళను గౌరవించడం లేదు. అట్లా గౌరవించకపోవడం ద్వారా సమాజంలో అది ఎవరికి నష్టం జరుగుతుంది అంటే చివరికి ఎవరైతే బలహీనులో, ఎవరైతే పేదరికంలో ఉన్నారో, ఎవరైతే కింది కులాల్లో ఉన్నారో, ఎవరైతే అంటరాని కులాల్లో ఉన్నారో వాళ్ళకే నష్టం జరుగుతుంది. బలవంతునికి నష్టం జరగదు, ఆయన చూసి భయపడతాడు. లేదా పై కులాల్లో ఉన్నటువంటి వాళ్ళను కూడా ఒక మాట మాట్లాడడానికి కానీ, వాళ్ళ తెరువు చూడడానికి కూడా మనం ఇట్లా చూసినాం అనుకో, ఏం చూస్తున్నావు అంటే కూడా మనకు తలకాయ కిందికి వేసుకుని పోవాలి. ఇంకా వెనుకటికైతే
వెనుకటికి పొంగు తీసి మహిళలు పాపం వాళ్ళ ఎదురుగా ఇట్లా పోయేవాళ్ళు. తర్వాత మన మంచం మీద మనమే కూర్చోలేనటువంటి స్థితి వాళ్ళు వస్తే మన మంచము మన కుర్చీలోంచి మనం లేవాలి, మన మంచంలోంచి మనం లేవాలి. ఇప్పటికీ కొన్ని దాంట్లో ఎందుకు మనం ఈరోజు ఒక మహిళ అంటే పైన జాకెటే వేసుకోరాదని సాంప్రదాయం ఉంటే తమిళనాడులో ఒక మహిళ ఆ రాజు అట్లా పెడితే అందరూ ఆమె మానము లేకపోతే ఆమె వ్యక్తిత్వము, ఆమె ఇవన్నీ లజ్జ, ఇవన్నీ అభిమానం ఎక్కడ పోవాలి? ఆమె ఆఖరికి తన స్తనాలను మొత్తం కోసి ముందర పెట్టింది రాజు. అప్పటి నుంచి పైన ఆచ్ఛాదనం అనేది వేసుకోవడం అనేది వచ్చింది. అంటే ఈ విధంగా చరిత్రలో ఎంతో మంది మన కోసము ఈ విధంగా త్యాగం చేశారు. మోనకృష్ణను చూస్తే కూడా మనకు వాళ్ళ అమ్మ, వాళ్ళ నాయన, వాళ్ళ ధైర్యం, వాళ్ళు నేర్పినటువంటి అవన్నీ కూడా ఆయనలో కనబడతాయి. ధైర్యవంతుడే. కాకపోతే అందరూ ఆయన చూస్తే అట్లా కాముగా ఉంటాడు, లేకపోతే ఆయనకి ఏం తెలియదని. ఆయనలో ఉన్న మంచితనాన్ని మేము గ్రహించాము. మీరు ఎవరు గ్రహించిండ్రో ఎవరు చూసిండ్రో మాకు తెలియదు, కానీ ఆయనలో చాలా అంబేద్కర్ వారసత్వాన్ని కొనసాగించే, వాళ్ళ నాయన అమ్మ వారసత్వాన్ని కొనసాగించే ఒక ఉన్నతమైన ఆశయాలు, లక్ష్యాలు కలిగినటువంటి వ్యక్తి. ఆయన మనుషులంటే ప్రేమిస్తాడు, సమాజం అంటే ప్రేమిస్తాడు. ఆయనకు డబ్బులు, ఆయన వికలాంగ పెన్షన్ వస్తే ఆ పెన్షన్లోంచే ఛార్జ్ పెట్టుకుని మీటింగ్కి వస్తాడు. ఎవరిని ఒక్క డబ్బులు అడగడు, తన భోజనం తాను తింటాడు. తనకు డబ్బులు కావాలనేది కూడా ఒక పూట ఉపాసమైనా కూడా ఉండి మీటింగ్కి వస్తాడు. మీరు ఎందుకు అని ఈ విధంగా క్వశ్చన్ చేయడు. అంటే మంచితనం అనేది పాపం నేను చాలాసార్లు అనుకునేది. మోనకృష్ణ ఈ మధ్యన ఎన్ని విషయాలు చెప్పినా చనిపోయినప్పుడు చాలా విషయాలు మనం పంచుకుంటాం. కాబట్టి వాళ్ళ నాయన అమ్మ, అంటే వాళ్ళ అమ్మ చనిపోయిన సందర్భంగా వాళ్ళ నాయన ఏం చేశాడు, వాళ్ళ అమ్మ ఏం చేసింది అనే విషయాలను ఆయన కొన్ని విషయాలు రాశాడు కరపత్రం. రాస్తే చాలా అద్భుతమైన విషయాలు ఉన్నాయి. ఆయన చాలా తెలివి, రామయ్య చూస్తే చాలా తెలివి కలిగిన వ్యక్తి. మన ఎర్ర వెంకటమ్మ చూసినా కూడా చాలా జ్ఞానం కలిగినటువంటి వాళ్ళు. కానీ వీళ్ళు కింది కులాల్లో పుట్టడము, అంటరాని కులాల్లో పుట్టడం వల్ల వాళ్ళు అణచివేతకు గురయ్యారు. ఎవరు పేదరికానికి గురయ్యారు. అంటే మనం మాట్లాడే అవకాశం లేదు. ఇప్పుడు మేము మోనకృష్ణకు ప్రతి దగ్గర ఇట్లా స్టేజ్ ఇచ్చి మాట్లాడిస్తున్నాం. మనం అవకాశాలు ఇవ్వాలి. అవకాశాలు ఇస్తే వాళ్ళు పెద్ద పెద్ద తయారవుతారు. ఎవరు ఏ పుట్టలో ఏ పాము ఉందో తెలియదు. ఎవరి జ్ఞానము, ఎవరి ఆలోచన, ఎవరి మాటలు మార్పును తీసుకొస్తాయనేది తెలియదు. అంబేద్కరే చాలా మంది పుట్టిండ్రు అంటరాని కులాల్లో, లేకపోతే అట్టాడు కులాల్లో. మరి అంబేద్కరే ఎంత గొప్పవాడయ్యాడు, మరి పూలేని ఎందుకు గొప్పవాడయ్యాడు? కాబట్టి మనము ఎక్కడ గొప్పతనం ఉంది, ఎక్కడ జ్ఞానం ఉంది, ఎక్కడ ఆలోచన ఉంది, ఎక్కడ మాట ఉంది అనే విషయాన్ని మనము తెలుసుకోలేము. కానీ అటువంటి వాళ్లకు మనం అవకాశాలు ఇవ్వాలి, వాళ్ళని పైకి తీసుకురావాలి. అది మంచితనాన్ని తీసుకురావాలి. న్యాయము అంటే మేము ఈ ప్రజలకు కానీ ఈ బంధుమిత్రులకు కానీ మేము కోరేది ఏంటంటే, ఈ మధ్యన చాలా అన్యాయాలు, అక్రమాలు, ఘోరాలు, నేరాలు పెరుగుతున్నాయి. మహిళల మీద కానీ, అందరి మీద, కింది కులాల మీద కానీ, బలహీనుల మీద కానీ, పేదల మీద కానీ. అప్పుడు మనం ఏంటంటే, మనం చేత కాకపోయినా పర్వాలేదు, కానీ అది తప్పును తప్పు అనేటట్టు ఉండాలి. ఆ భయం అవతల వానికి ఏర్పడుతుంది. అంటే ఇప్పుడు 10 మంది తప్పు అంటున్నారంటే, అరే నన్ను ఏమనుకుంటారో ఏమో, బయటకు వెళ్తే నామోషి అవుతుంది. అరే ఈ తప్పు చేసినందుకు పలనలు ఊర్లో ఏమనుకుంటున్నారా, లేకపోతే గాడ అమ్మలు ఏమనుకుంటున్నారు, గాళ్ళు ఏమనుకుంటున్నారు, వీళ్ళు ఏమనుకుంటున్నారు అని వానికి భయం. అడుగుతాడు కూడా. ఊర్లో ఒక దొర ఉన్నాడు, ఒక భూస్వామి ఉన్నాడు, ఒక నాయకుడు ఉన్నాడు అంటే, నా గురించి ఊర్లో మంచిగా అనుకుంటున్నారా, చెడుగా అనుకుంటున్నారా? అరే చెడుగా అనుకుంటున్నారంటే ఎవరు ఏం చేయకపోయినా మనిషికి ఆలోచన వచ్చేస్తుంది. ఇప్పుడు మన గురించి ఎవరైనా పక్కలో అది ఇది మాట్లాడిండ్రు ఏమంటాం, అరే నా గురించి ఇట్లా మాట్లాడుతున్నారట, నా గురించి ఇట్లా మాట్లాడుతున్నారు అంటే భయం వస్తుంది మనలో, మనిషి లోపల. కాబట్టి ఆ భయం అనేది రావాలంటే మనుషులంతా మాట్లాడాలి. ఉన్న దగ్గర ఇప్పుడు సెల్ ఫోన్ వచ్చింది. సెల్ ఫోను తప్పుడు పద్ధతిలో చూస్తే మనం ఏం చూస్తే అదే వస్తుంది. అది మన ఆలోచనను బట్టి నువ్వేం చూస్తుంటే అదే పంపిస్తుంది. దాంట్లో నువ్వు మంచి చూసినావు అనుకో, మంచిదే పంపిస్తుంది సెల్ ఫోన్. కాబట్టి మన అంబేద్కర్ ఏం చేసిండు, మన పూలే ఏం చేసిండు, పెరియార్ ఏం చేసిండు, పోనీ ఇప్పుడు వాళ్ళంతా మన కులమోళ్ళు గారు. మన కులంలో ఎవరున్నారు మహనీయులు చూడండి. నేను అదే చెప్తున్నా. ఈ మధ్యన ఇప్పుడు బీసీలు ఉన్నారు. అంబేద్కర్ను ఆయన ఆ కులమైన అని అంబేద్కర్ను అంత గొప్ప వ్యక్తి, ప్రపంచ మేధావిని కూడా పైన ఉన్నటువంటి అగ్రకులాలు కానీ బీసీలు కానీ తీసుకోవట్లేదు. అరే మీరు తీసుకోవట్లేదు కదా, మరి మీ కులంలో ఎవరైనా పుట్టినరో చూడండి. పూలే పుట్టిండు కదా, మరి ఆ పూలే గురించి చూడండి. మరి
పూలే అంబేద్కర్కు గురువే కదా. లేదా మీ ఇప్పుడు ఆదివాసీలు ఉన్నారు, ఆదివాసీల్లో కూడా మహనీయులు ఉన్నారు, ఆడ వీరులు ఉన్నారు. ఏ కులములో అయినా కూడా చాలా గొప్ప వాళ్ళు ఉన్నారు చరిత్రలో. మరి ఆ గొప్ప వాళ్ళ మన కులంలో వ్యక్తినే తీసుకుందామంటే ఆ గొప్ప వాళ్ళ చరిత్రను తీసుకోండి, వాళ్ళు చెప్పింది వినండి, వాళ్ళని ఫాలో కాండి. ఇది ఏముంది, తినడము తాగడము ఇవన్నీ పుట్టిన ప్రతి మనిషి చేస్తాడు. అది దానికి గొప్పతనం ఏమీ లేదు. ఆకలితో అలమటించినటువంటి రోజులు, అన్నము లేక పస్తులున్నటువంటి రోజులు, పేదరికముతో మగ్గినటువంటి రోజులు. ఈ రోజు మనకంటే ఇంకా అట్లా ఉన్నటువంటి జనాలు కూడా ఉన్నారు. మీరు ఢిల్లీలో ఒక రిక్షా కార్మికుడు తన 3 కూతుర్లకు తిండి పెట్టకపోవడం వల్ల, కూలి దొరకకపోవడం వల్ల వారం రోజులు తిండి లేక తొక్కలు అన్నీ అంటే కడుపు లోపలికి పోయి ఆ 3 పిల్లలు ఇంట్లోనే చచ్చిపోయింది. అంటే తిండి లేకుండా. మరి ఈరోజు ఫంక్షన్లు పెద్ద అగ్రకులాలు చేస్తుంటే ఒక లారీ భోజనం అక్కడి నుంచి మిస్యూజ్ అవుతున్నది. మనం ప్లేట్లో ఒకప్పుడేమో తినడానికి దొరకకపోయేది, ఇప్పుడేమో మనం ప్లేట్లో ఉన్నదాన్ని సగము తిని సగం పాడేస్తున్నాం. దానివల్ల ఎంతమంది, ఇప్పుడు ఒక గింజ తయారు కావాలంటే మీకు తెలియంది ఏం కాదు, మీరే పంట పండడానికి 6 నెలలు పడుతుంది. ఆ మెతుకు ఎంత కష్టం పడి ఉంటుందో, ఒక అక్క, ఒక చెల్లి, ఒక తల్లి, ఒక రైతు. మరి ఆ మెతుకు మన ప్లేట్లోకి వచ్చిందంటే దీన్ని నువ్వు తినలేకపోతే ఇతరులు తింటారు కదా, ఎందుకు వేస్ట్ చేస్తున్నావు? అటువంటి తిండి లేక చనిపోయేటటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కాబట్టి మంచితనాన్ని పెంచండి, న్యాయాన్ని కాపాడండి, ప్రేమలను ఆప్యాయతలను అనుబంధాలను పెంచుకున్నకపోతే రేపు సమాజంలో ఒకరినొకరము అన్నదమ్ములు కొట్లాడుకుంటున్నారు, భార్యాభర్తలు కొట్లాడుకుంటున్నారు, తల్లిదండ్రులను కూడా గౌరవించినటువంటి కొడుకు తాగడానికి పోయి దాంట్లో మత్తుల పడిపోయి కొడుతున్నాడు, చంపుతున్నాడు, అత్యాచారం చేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఒక కొడుకు తల్లిని చనిపోయిన తర్వాత అంత్యక్రియలు చేయాల్సినటువంటి కొడుకు తానే చంపి తానే అత్యాచారం చేసేటటువంటి దుర్మార్గమైనటువంటి సంస్కృతి ఎక్కడి నుంచి వస్తున్నది? ఈ విలువలు ఎందుకు పడిపోతున్నాయి? నలుగురు కూర్చొని మంచి విషయాలను ఇంట్లో చర్చ జరగడం లేదు, పిల్లలకు విషయాలు నేర్పడం లేదు. పాఠశాలలో పోతే నేను టీచర్ని, నా స్టూడెంట్ నా మాట వింటలేడు. ఇప్పుడు క్లాస్లో మీరందరూ కనీసం ఒక 20-30 మంది కూర్చుని నేను ఏదో మంచి చెప్తున్నానో చెడు చెప్తున్నానో ఏం తెలియదు, మీరు వింటున్నారు. అదే ఏదో చెప్తున్నాడని మీరు గౌరవించింది. అక్కడ నేను టీచర్గా క్లాస్ రూమ్లో అక్కడ ఉన్న స్టూడెంట్ నన్ను గౌరవిస్తలేదు. అదే నేను చెప్తున్నా. అంటే ఇవన్నీ మనము చెడగొట్టుకునేటటువంటి పరిస్థితులను మనం తెచ్చుకుంటున్నాము. కాబట్టి వీటన్నిటి మీద దృష్టి పెట్టాలని ఈ 4 విషయాలు మీరందరూ బంధువులు వచ్చింటారు, గ్రామస్తులు వచ్చింటారు, ఈ కులమల్లో వచ్చింటారు, అందరూ వచ్చింటారు. ఈ సందర్భంగా మా సంఘం ఏం చేస్తుంది, మేము చేసేది తప్ప ఒప్ప మీలాంటి పెద్ద మనుషులు కూడా చెప్పాలి అనే విషయంతో మరి ఇటువంటి మోహన కృష్ణకు మేము మద్దతుగా ఉన్నాము. ఆయన మంచి విషయాలు సపోర్ట్ చేస్తున్నాము, మాకు ఆయన సపోర్ట్ చేస్తాడు. ఇటువంటి వాళ్ళందరూ కూడా మన సంఘంలో పెరగాల్సిన అవసరం, ఇటువంటి వాళ్ళని గుర్తు చేసుకోవాల్సిన అవసరం. మేము ఇక్కడనే కాకుండా అన్ని చోట్ల కూడా ఎర్ర వెంకటమ్మ, తర్వాత ఎర్ర రామయ్య గురించి చెప్తాము, తర్వాత మంచి మనుల గురించి చెప్తాము. మరి ఈ విషయాలన్నీ అంటే వాస్తవంగా మనం అంటాం, కానీ ఎవరైతే రెక్కల కష్టంతో బతికే వాళ్ళే గొప్పవాళ్ళు, కష్టపడే వాళ్ళే. సంపద అనేది లేదు. ఆ పూట 700 సంపాదించి ఇంటికి పెట్టి దానితోనే సంతోషంగా పాటలు ఎందుకున్నాయి రామయ్యకు పాటలు, నాటికలు ఎందుకున్నాయి అంటే ఎవరైతే కష్టపడే జీవి ఉన్నాడో అక్కడనే కళ ఉంటుంది. పాటలు, ఆటలు, మాటలు అంటే మనిషి కష్టాలను కన్నీళ్లను మర్చిపోవడానికి. నేను కూడా వ్యవసాయం మన వాళ్ళు కూలి తల్లులు నాటేసేటప్పుడు చాలా మంచి పాటలు, అసలు మన ఎంత మంచి పాటలు అంటే ఒక దొరను పొడినట్టు, ఒక దేవుని పొగిడినట్టు, లేకపోతే మన కష్టాన్ని కలుసుకుని ఎందుకు కష్టాన్ని మర్చిపోవడానికి, అంటే కష్టాన్ని కన్నీళ్లను పేదరికాన్ని మర్చిపోవడానికి ఈరోజు మనం కళను అనేది ఒకటి చేసుకుని, ఆనందం లేకపోతే మనిషి జీవించలేడు. కాబట్టి ఆనందాన్ని సంతోషాన్ని ఒకప్పుడు పండుగ వస్తే కూడా మనకు ఇంత చికెను మటను తీసుకునే పరిస్థితి లేకుండా, ఇప్పుడు ఏంటంటే మటను చికెను లేదా తినాలనే ఫంక్షన్ల పేరుతో అప్పులు
ఖర్చులు విపరీతమైనటువంటి దానిలోకి వెళ్ళి అగ్రకులాలను అనుకరిస్తున్నారు. వాళ్ళదేం లేదు, వాళ్ళు ఎందుకంటే దోచుకున్నారు దాచుకున్నారు కాబట్టి దాంట్లోంచి చారణ ఖర్చు చేస్తే ఏం కాదు. కానీ మనం దోచుకున్నది లేదు, దాచుకున్నది లేదు, కష్టపడితేనే వస్తుంది. మరి ఆ కష్టపడినటువంటి సొమ్మును పిల్లలకు చదివించడానికో లేక పిల్లలకు కొన్ని మంచి విషయాలు తీసుకురావడానికి కాకుండా ఫంక్షన్ల పేరుతో విపరీతమైనటువంటి ఖర్చులు చేయడం కూడా అది అగ్రకులాల యొక్క సంస్కృతి. మన వాళ్ళు కూడా పాటించడము, మనం వాళ్ళని అనుకరించడము, అటువైపు వెళ్ళడం అనేది జరుగుతూ ఉన్నది. మాలాంటి వాళ్ళు మాట్లాడితే లోకజ్ఞానం తెలియని వాళ్ళు లేకపోతే మందిల కలవనోళ్ళు వీళ్ళతో మనకి ఏం పని అని అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. సరే ఏమనుకున్నా ఒక రోజైతే మార్పు అనేది వస్తుంది. మంచి అనేదే నిలబడుతుంది, న్యాయం అనేదే నిలబడుతుంది, సత్యం అనేదే నిలబడుతుంది. కాబట్టి దానికోసం మనం కృషి చేద్దామని మరొకసారి చెప్తాం. ఎర్ర వెంకటమ్మ, ఎర్ర రామయ్యకు మళ్ళీ జోహార్లు చెప్తూ వాళ్ళలో ఉన్నటువంటి మంచి దాన్ని మనం కొనసాగిస్తేనే సమాజం కూడా మారుతుంది. మరి ఆమెకు నివాళి అదే ఆ విషయాలన్నీ కూడా మనం మళ్ళీ ఒకసారి సంఘంగా మన ఇక్కడ రాష్ట్ర అధ్యక్షురాలు గన్నరపు సరోజన ఉంది, తప్పకుండా వస్తాము. ఈ సందర్భం అది కాదు, మనం మాట్లాడింది మళ్ళీ నేను కూడా మాట్లాడితే అది మళ్ళీ అసందర్భం అవుతుంది. ఒక మాటలే అనేది ఉంటుంది. చేద్దాం అంటే మనం చాలా అవకాశాలు ఇచ్చినాం అందరికీ, మనం చూద్దాం. తప్పకుండా న్యాయం జరగడానికి సంబంధించి ఆ కుటుంబానికి, బాధిత కుటుంబానికి అండగా మా సంఘం అయితే ఉంది. మీరందరూ కూడా ఒక 10 మంది, ఎంతమంది ఒక్కరొచ్చిన గ్రామం నుంచి, కులం నుంచి, పెద్ద మనుషుల నుంచి ఒక్కరొచ్చిన అదే ఒకరు మాట్లాడినా కూడా, ఇంటి దగ్గరకు వచ్చి మాట్లాడినా కూడా అది మా ఎర్ర వెంకటమ్మకు తర్వాత ఎర్ర రామయ్యకు మరొకసారి జోహార్లు తెలియజేస్తూ మీరందరూ కూడా చాలా ఓపికతో మరి ఇక్కడ కూర్చుని తర్వాత ఈ అవకాశం అందరికీ కూడా పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ